హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవిత నరసింహమూర్తి వ్లాగ్స్ ఛానల్. అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే తెలంగాణలో కూడా ఇలాగే ఉంది. 176 ఫీట్ అనుకుంటా. ఇక్కడైతే 206 ఫీట్ అయితే టీవీలో చూసింటి న్యూస్ ఛానల్లో. ఇక్కడ చాలా బాగా మంచి వాతావరణం అయితే ఉంది. ఈ డిజైన్స్ ఇలా పార్క్ చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపల అయితే ఈయనకు సంబంధించి ఈయన పడిన కష్టాలు ప్లస్ ఈయన చదివిన చదువు, ఈయన జీవిత చరిత్ర మొత్తం అంటే ఇది ఒక కథ రూపంలో మొత్తం అంతా చూపించడం జరిగింది. ఇలాగే ముందుకు వెళ్తే చూద్దాం ఏమేమి ఉందో. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా లోపలైతే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఏసీ పెట్టినారు అనుకుంటా. ఆయన ప్రెస్ మీట్స్, ఆయన వీళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా హిందీ భాష అండ్ ఇంగ్లీష్లో ఉందన్నమాట. ఆయన భార్య, అంబేద్కర్ గారి భార్య ఆమె. నేమ్ అయితే నాకు ఐడియా లేదు. చూడండి అక్కడైతే ఏదో రాశారనమాట. సరే ముందరికైతే ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోదాం. మనకు తెలిసినది ఈయన జీవిత చరిత్రల గురించి, ఈయన రాసిన రాజ్యాంగం గురించి మొత్తం ఆర్టికల్స్ అయితే పేపర్స్ అయితే ఇలా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మ్యూజియం మీద అనమాట. చాలా మంచిగా కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక మంచి పని ఏమైనా ఉందంటే ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ నిర్మించడమే అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆయన వాడిన కారు అక్కడ, వార్తాపత్రికలో ఆయన వచ్చిన వార్తాపత్రిక, ఆయన గురించి వచ్చిన వార్తాపత్రిక. తర్వాత ఇదంతే ఇంగ్లీష్లో ఉందన్నమాట. మొత్తం అంతా హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంది. అలాగే ఆయన థియేటర్లోకి వెళ్దాం. ఇదంతా థియేటర్ అనమాట. ఇక్కడ తెలుగు భాషలో రాయడం జరిగింది. ఆయన చెప్పిన కొన్ని సెంటెన్స్ అయితే ఇక్కడ లిఖించబడ్డాయి. అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. ఈయన చదివిన చదువు, ఈయన చిన్నప్పటి మధ్య ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు కొన్ని అయితే చాలా ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో ఉన్న మూఢనమ్మకాల రూపుమాపడానికి చాలా కృషి చేశాడు. అలాగే ఆడవాళ్ళు చదువుకోవడానికి హక్కును కల్పించాడు. ఇలా రాజ్యాంగం రాసిన తర్వాత భారతదేశానికి ఎంతో ముందుకు రావడం అనేది మనం హర్షించదగ్గ రాజ్యాంగ రచనకర్త ఈయన. ఇప్పటికీ ఈ ప్రపంచంలోకెల్లా విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక బిఆర్ అంబేద్కర్ గారే. మన ఇండియాలోనే కాదండి, అక్కడ అమెరికాలో కూడా ఈయన, అమెరికానే కాదు ఫారెన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఈయన విగ్రహాలు ఉన్నాయి. ఆదర్శమూర్తి అన్నమాట ఈయన. కుల వ్యవస్థ గురించి చాలా పోరాటం అయితే చేయడం జరిగింది. అలాగే హిందూ మతాన్ని కూడా వ్యతిరేకించాడు. అందులో హిందూ మతం కాదు, హిందూ మతంలో ఉన్న కొన్ని వాటి గురించి అయితే పోరాడాడు, వ్యతిరేకించాడు అనమాట. అప్పట్లో అయితే చాలా కుల వ్యవస్థ అనేది మనకందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. కొన్ని సినిమాల ద్వారా చూస్తూనే ఉంటాము. అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. ఇక్కడైతే ఈయన మొదటిసారి బిల్లు రాజ్యాంగ ఇక్కడ జనవరి 26న అది అమల్లోకి రావడం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట విగ్రహం ద్వారా. ఇక్కడ చూడండి ఆమోదిస్తున్నారు అనమాట అంతా. అంబేద్కర్ గారు మరియు నెహ్రూ గారు, ఇంకా జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. అలాగే చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఆయన మెమోరీస్, ఆయన గురించి. అలాగే ఇక్కడ చూస్తే ఇది థియేటర్ అనమాట. ప్లే అవుతుంటే చాలా బాగా ఉంది. నిజంగా ఆయన కూర్చున్నాడా అనిపించే విధంగా ఉందన్నమాట. చూశాను, చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలాగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చింటే మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ చేయండి.
నచ్చితే అలాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు ఇంకా చాలా ముందుకు తెస్తా ఉంటాను ఫ్రెండ్స్. అప్పట్లో యూరప్ కంట్రీనా ఇది ఇంత అందంగా ఉంది? ఆయన చదివిన ఇదనమాట. అదేంటి అదే తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అప్పుడైతే చదువుకున్న రోజుల్లో అయితే ఈయన గురించి అన్నీ తెలుసు అనమాట. ఇలాగే వెళ్తే ఈయన ముంబై సిటీ మాదిరిగా ఉంది ఇది. అలాగే ఆయన ఫోటోగ్రఫీ, ఆయన గురించి ఇక్కడైతే ఏదో రాశారు. ఏదోలేండి, ముందుకు వెళ్దాం. ఆయన విగ్రహం అయితే నిజంగానే వ్యక్తి కూర్చున్నాడా అన్నట్లుంది ఫ్రెండ్స్. ఆయన ఎవరు చేశారో కానీ వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి, అంత మంచిగా చేశారు. చెట్టు కింద కూర్చున్నాడు, మనిషే కూర్చున్నాడా అన్నట్టుగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తే ఒక మనిషే కూర్చున్నాడా అన్నట్టుగా అనిపించింది. తర్వాత చూసి అది విగ్రహం.